గత 2 ఏళ్లుగా ఈ లావణ్య బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నన్ను నానా రకాల హింసించి నాతో అడ్డమైన చాకరీ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి చాలా ఇబ్బంది పెట్టింది. సూసైడ్ దాకా వెళ్ళాను, కానీ ఏ రోజు నేను బయటపడలేదు. బట్ ఇవాళ ఈ డ్రగ్స్ ఇదంతా బయటపడుతున్న నేపథ్యంలో ఆవిడ గురించి నేను ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తానో అని చెప్పి గత 3 రోజులుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ని దొంగిలించేసి ఆ ఫోన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ డేటాని పెట్టుకొని చాలా రోజులు ఇన్నాళ్ళు నన్ను బెదిరిస్తుంది. గత 2 రోజులుగా ఆ బెదిరింపులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఆవిడకి డౌట్ వచ్చింది, వీళ్ళు ఏమన్నా బయటకు వచ్చి చెప్తారేమో అని. అలా ఆవిడకి ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆవిడ పేరు మీద ఆ ఫోటోలన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఆవిడని రకరకాలుగా బెదిరింపులు గురి చేస్తుంటే ఇంకా తట్టుకునే స్టేజ్ లేక వాళ్ళు బయటికి రావడం, కొంచెం ధైర్యం కోసం నన్ను సంప్రదించడం, నేను వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఈవిడికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిన విషయం బయటికి చెప్పకూడదు, అలాగే ఇంకెవరైతే ఆవిడ బాధితులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పకూడదు, ఆవిడ ఎలా చేసింది, ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పకూడదు. చెప్తే ఆవిడకి శిక్ష పడుతుంది కాబట్టి రాకుండా అడ్డుకుంటుంది. అదే ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు, ఏం చేస్తారు? ఫోటోలు ఈవిడ ఈ ప్రీతి అండ్ ఉదయ్ వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. సో వాళ్ళ పర్సనల్గా తీసుకున్న ఫొటోస్ ఆ ఫోన్లో ఉంచి తీసుకొని బెదిరిస్తూ ఉంది. నువ్వు బయటకు వస్తే ఇవి రిలీజ్ చేస్తా, నువ్వు బయటకు వస్తే ఇవి రిలీజ్ చేస్తా అన్నంత పని చేసింది. ఇవాళ బయటికి వాళ్ళు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారు, ఆవిడ రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ ఏం బయటపడింది? ఆవిడ నేరమే బయటపడింది. మళ్ళీ ఇంకొక నేరం మీద నేరం చేస్తూనే ఉంది ఆవిడ. పోలీసులు ఖచ్చితంగా ఆవిడ అదుపులోకి తీసుకొని విచారించాలి. ఇలాంటివి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి. ఇంత టైం ఎందుకు పడింది మీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్? ప్రాసెస్ ఉంటుంది కదా వాళ్ళది. కాదు, మీరు ఎడిక్ట్ అయ్యారు కదా 2 years. అమ్మాయి చాలా చిన్నపిల్ల. ఫస్ట్ పాయింట్, ఈ పోలీసులు వ్యవహారం పరిపోవడం ఇవన్నీ కూడా అన్ని. అమ్మాయికి ఫాదర్ కూడా లేరు, వాళ్ళ మదర్ చాటున పెరిగిన పిల్ల. అండ్ ఈ అమ్మాయి ఒకసారి అలవాటు చేసేసిన తర్వాత దాని నుంచి బయటికి వచ్చే స్టేజ్ దాకా ఆ మత్తులో ఉంటారు కదా, కావాలనే ఉంటుంది. అలా ఒక ఫస్ట్ 4-5 సార్లు బలవంతంగా చేసింది. తర్వాత పాపం తను ఎడిక్ట్ అయింది. అలా కొన్నాళ్ళ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సూసైడ్ టెండెన్సీస్ వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో చేర్పించి, తర్వాత రీహాబ్లో చేర్పించి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఈ అమ్మాయి బయట పెడుతుందో ఇవన్నీ అని చెప్పి బెదిరిస్తుంది. ఇవాళ అది తారాస్థాయికి చేరిపోయిన తర్వాత తట్టుకోలేక తిరగబడి వచ్చేస్తారు వాళ్ళు. ఉండొచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే మీరు వరలక్ష్మి డ్రగ్ కేసు చూస్తే దాదాపు 12 మంది పెద్ద గ్యాంగ్ అది. సో ఆ గ్యాంగ్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఇప్పటికీ బయట ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏమైనా చేస్తుండొచ్చు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సో ఇలా బయటకు వదిలేసి బెయిల్ మీద ఇలాంటి జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు నిజాలు బయటికి రానికుండా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే తప్ప నిజాలు బయటికి రావు. ఇలా ఒక డ్రగ్ పెడ్లర్ని బయట వదిలేసి ఆవిడ చేస్తున్న అఘాయిత్యాలు రోజుకి ఒక్కొక్కటి కనబడుతున్నాయి మనకి. ఇవాళ ఈ అమ్మాయి పర్సనల్ ఫోటోలు రిలీజ్ చేసింది బ్లాక్మెయిల్ చేసి. ఇలా చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఆపమా మనం? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏం లేదు సార్, 3 రోజుల లోపల వచ్చి ఎవిడెన్స్ సబ్మిట్ చేయమన్నారు. తర్వాత మిగతా ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేస్తారు. డిమాండ్ ఏంటి? ఈవెన్ అదుపులోకి తీసుకుని విచారిస్తే మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారు, అంతే. ఎంతమంది ఉందనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ షూర్ ఎంతమంది ఉన్నారు, బట్ ఎంతమంది ఉన్నారో, అందులో ఎంతమంది మంచిగా మారారో, ఎంతమంది ఇంకా కొత్తగా యాడ్ అయ్యారో మనకి ఇవన్నీ కూడా పోలీసులే విచారించి చెప్పాలి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది.